మంది మాట్లాడే కోపం రావచ్చు, కానీ చాలా మంది పిల్లల భవిష్యత్తు రోజు ఏది నవ్వలేదు. నేను గతంలో మున్సిపల్ చైర్పర్సన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి అధికారులందరికీ, ఉప సర్పంచ్ సోదరి సోదరులకు, మిగతా వారందరికీ ప్రత్యేకంగా ఆహ్వానాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా మంచి ప్రోగ్రాము. విద్యార్థులకు మన సేవ చేసేటువంటి అదృష్టం కొత్తగా ఎన్నికైన మరియు మరో విధంగా రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి 99 రోజుల ప్రణాళిక చాలా గొప్పగా రూపుదిద్దుకున్నటువంటి ప్రణాళిక. ఇందాక మనకి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి నాకు టీచర్లు పెంచడం సంవత్సరం వెళ్ళ పోరాడితే 75 ఉన్న స్ట్రెంత్ 7కి వచ్చింది. ఇప్పుడు మరి ఎలా చేద్దాం చెప్పండి. అంటే దయచేసి అన్యత భావించకండి. ఈ రోజు 75 నుంచి ఉన్న స్టూడెంట్స్ 7కి రాకపో మరి ఎలా ఏమంటారు చెప్పండి, ఎలా చేద్దాం? మరి నేను ఎంఎస్సీ నుండి నాకు టీచింగ్ గురించి తెలుసు. భాగంగా ఈ వారం విద్యా వారోత్సవంగా ప్రకటించింది. మరి విద్యకున్న ప్రాధాన్యత దేనికి లేదన్న విషయం అందరికీ తెలుసు. దాంట్లో భాగంగానే ఇప్పటి వరకు ఇటు టీచర్స్ కావచ్చు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లో భాగంగా మొదటి రోజు డిఓ గారు చిన్నపిల్లలకు వేసవిలో సమ్మర్ క్యాంప్ ఎట్లయితే ప్రైవేట్ స్కూళ్ళలో కావచ్చు ధనవంతులు వాళ్ళ పిల్లలను సమ్మర్ క్యాంప్లకు పంపిస్తారు. మనం కూడా మండలం ఒకటి ఇక్కడ జైత్యాలపట్నంలో పిఎంశ్రీ ఐడెంటిఫై స్కూల్లో చేస్తున్నాం. మీరు రావాలనగానే నేను ధర్మ క్యాంప్ స్కూల్కు వెళ్ళడం జరిగింది. మాకు చాలా మంచి అనిపించింది. ఆ పిల్లలకు డ్రాయింగ్ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, మిగతా ఎండాకాలం పిల్లలకు సెలవులలో క్యాంప్ ఏర్పాటు చేశారు. తర్వాత నిన్న 2వ రోజు రెమెడియల్ క్యాంప్. మన నియోజకవర్గ స్థాయిలో దాదాపు 160 మంది పిల్లలు 10th క్లాస్ ఫెయిల్ అయ్యారు. 10th క్లాస్ ఫెయిల్ కాగానే మీ అందరూ తెలుసు, పిల్లలు డిప్రెషన్లో పోతారు, తల్లిదండ్రులు బాధపడతారు. ఆ బాధలో పిల్లలు ఏదో అంటారు, లేదా సమాజంలో పక్కన ఏమని అంటారు. ఆ పిల్లలు గోలి మీద తాగుతారు, కొత్త ఆడబెట్టుకుంటారు. ఇట్లాంటి ఉండదు. ఆ పిల్లలను డిప్రెషన్లో పోనీయద్దు. పిల్లలను మళ్ళీ చదివించి పాస్ చేయాలి. అట్లాంటి స్కూల్ పెడుతున్నామంటే క్యాంప్ పెడుతున్నాం, క్లాసెస్ ఇస్తున్నామంటే నేను అటెండ్ అయినా. అటెండ్ అయినప్పుడు నేనే చెప్పిన, అరే 10వ తరగతి ఫెయిల్ అయిన పిల్లలంటే కావాల్సిన నేను వచ్చిన, ఎందుకంటే నేను కూడా 10వ ఫెయిల్ అయినా చెప్పి. ఇప్పుడు ఇవాళ ఇన్ని మాటలు చెప్తున్నా, మీకు వింటున్నాను. నేను కూడా సర్కార్ పని యూఎస్ స్కూల్లో చదివిన, వీక్లీ బనాగా స్కూల్. ఓకే, ఎందుకంటే చూస్తే వాడు దూరం అంటారు, వాడు ఇంకో అంటారు, ఎందుకేమని ఉండదు. కానీ నేను చదివించి సర్కార్ పడి ఇది వాస్తవం. బాగుంటారు. ఆ పిల్లల్ని పట్టించద్దు. ఇక్కడ ఉన్న మా ప్రజాప్రతినిధుల ఆవేదన అదే. ఇప్పుడు మీరు కూడా ఒక సమన్వయం చేసుకొని విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళాలి. మన పేద పిల్లలు వాళ్ళందరూ కూడా మన కుటుంబ సభ్యులు అనుకోవాలి. అట్లా అనుకుంటున్నారు కాబట్టి ఇవాళ స్టేట్లో 33 జిల్లాలకు 4వ ర్యాంక్ వచ్చింది. 550 మార్కులు అంతమంది విద్యార్థులకు వచ్చి కాబట్టి మీరు చేస్తున్నారు. ఇంకా కొంత ముందుకు వెళ్ళాలి.
ఏదైతే మా గౌరవ సర్పంచులు కొన్ని సూచనలు చేసారో విమర్శలుగా అనుకోవద్దు మీరు, వారు చేసిన ఈ సూచనలుగా భావించి పాజిటివ్ మైండ్ తోటి మీరు వాటి పరిష్కారం చూపెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యతోనే వికాసం, విద్యను మించింది లేదు. నేను నిన్ననే సారగాపంగా చెప్పిన ఇక పంచదందుకైతే భూములు లేవు సర్కార్ దగ్గర. సర్కారుకి ఏ పంచినా విద్యనే పంచాలి అంతే. విద్యను మించింది ఇంకోటి లేదు. విద్యతోటే ఉపాధి. కాబట్టి ఈనాటి యువత రేపటి భవిష్యత్ తరాల్లో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే విద్య ఒక్కటే మార్గం. ఉన్న భూములు ఉన్నంతనే ఉంటే అది ముగ్గురు పిల్లలు ఉంటే 43 ఎంత పోటీసారా కొనట్లేదు. ఎందుకంటే ఎకరాలు గెట్ సంపాదించుకోడు, గెట్ కాడ కొట్టాలకు లేనే లేదు. ఆ విద్య గురించి నా మాత్రమే చేసే ప్రయత్నం వైద్య విద్యలో కావచ్చు, నర్సింగ్ కాలేజ్. నేను ఓడిపోయినాడే ఆగిపోయి ఉంటే దాన్ని మొత్తం కంప్లీట్ చేసినాం. మెడికల్ కాలేజ్కు ఆగిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చాక వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి 119 కోట్ల ప్రాజెక్టుకు గత ప్రభుత్వంలో ఇచ్చింది 14 కోట్లు మాత్రమే. 14 కోట్లు మాత్రమే. కానీ 119 కోట్ల ప్రాజెక్టు 50 కోట్లు రిలీజ్ చేయించినా ఇలా కాలేజ్ కంప్లీట్ చేయిస్తామని చెప్పి ఉమెన్స్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల క్యాన్సర్ అయిపోయింది లాస్ట్ 2023 డిసెంబర్లో. మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారు విద్యాశాఖ మంత్రి కాబట్టి వాళ్ళు స్టార్ట్ చేయించడం రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల 240 మంది విద్యార్థులతో పెడతా ఉంది. మరి ఈ సందర్భంలో మా సర్పంచులు రేపేదో 18 నాడు ధర్నా చేస్తామంటున్నారు, ఏదో స్కూల్కి జాగలేదు. దాని గురించి నేను ఎంత ఆవేదన పడ్డానని వాళ్ళు చెప్పిన వీడియోలు. కాబట్టి అది కూడా సాకారం అవుతుంది. కొన్నిసార్లు టైం పడుతుంటే రకరకాలు ఉంటాయి, అవన్నీ చేసుకుంటూ పోదామని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ మంచి కార్యక్రమాలు చేసి ఇట్లాంటి ఏమన్నా లోపాలు ముందు జరగకుండా చూడాలని కూడా తెలియజేస్తుంది. ఏ అధికారి అయితే కనెక్ట్ అయి ఉన్నాడో అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. యువకుడు కాబట్టి నేను కమిషనర్కి చెప్పిన, నేను ఇలాంటి సీనియర్లకు మేము ఏం చెప్తాం చెప్పు, అది మీరు అర్థం చేసుకోవాలి. తెలుగు వాళ్ళకి ఒక సైన్ చేస్తే అర్థం చేసుకోవాలి. హిందీలో ఏదంటారు మళ్ళీ ఏదో ఒక కూర్చోండి, మీరు చదువుకుంటూ అఖలేసే వాళ్ళకి కాపీ కాదు అన్నట్టు మీరు అర్థం చేసుకొని ప్రజాప్రతినిధులతో గ్రామంలోని వివిధ సంఘాల పెద్దలు, స్వచ్ఛత సంస్థల ప్రజాప్రతినిధులు, గ్రామంలోని విద్యావంతులు, ఆ ఊరిలో పెద్దలు, చదువుకున్న వాళ్ళు, వ్యాపారాలలో వేరే చోట్ల ఎవరెవరైతే ఉంటారో ఎట్లయితే శ్రీనివాసారి 20 ఏళ్ళ కింద 20 ఏళ్ళు ఇప్పుడు 70 వేలు అని చెప్పి చనిపోయాడు ఆ మిత్రుడు. 50 వేలు అమ్మ దక్ష పట్ల పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఉండేది. వాళ్ళు కలిసి వచ్చారు మా మిత్రుడు. అప్పుడు డాక్టర్ల సంబంధించి మనం సాయం చేశాం. సో తప్పలేదు. అట్లనే మీరు టీచర్స్ ఆ గ్రామాల్లో పెద్దలు కావచ్చు, ఎవరు చేస్తారో చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు మంచి అవకాశం ఇచ్చాను. ధన్యవాదాలు.